హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అప్కమింగ్ షిఫ్ట్స్ కానీ అప్కమింగ్ ఫేసెస్ కానీ మనకు అడగడానికి అవకాశం ఉన్న అతి ముఖ్యమైన బిట్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా జరిగిన ఈ 2 రోజుల ఎగ్జామ్స్ బేస్ చేసుకుని మనకు అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. బాగా డీప్గా టఫ్గా ఇస్తున్నట్టు కదా, ఈ బిట్స్ యూజ్ అవుతాయా లేదా రిపీట్ అవుతాయా అంటే పేపర్లో 100 బిట్లు ఉంటే 100కి 100 డీప్గా టఫ్గా అయితే అవ్వడం. కొన్ని బిట్స్ ఈజీ టు మోడరేట్ ఇస్తాడు, కొన్ని రిపీటెడ్ బిట్స్ కూడా మనకి డెఫినెట్గా అడగడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ మీద అయినా సరే మనకి బిట్స్ అనేవి అయితే వస్తాయి కాబట్టి డెఫినెట్గా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొన్ని బిట్స్ అయినా సరే మనకి ఈజీగా మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అలాగే ఇంకా టాపిక్స్ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే చూద్దాం. మీకు ఇంగ్లీష్ తెలుగు రెండిట్లోనూ కూడా చెప్తాను. సో మొట్టమొదటిగా రీసెంట్గానే ఈ 2 రోజుల్లో ఒక బిట్ అయితే అడిగాడు. ఆ బిట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మొక్కలు చూసుకున్నట్లయితే, అంటే ఇవి ఒక వేరు అనే దాన్ని తీసుకెళ్ళి మనం భూమి మీద పాడేస్తే ఆటోమేటిక్గా వేరు నుండి కొత్త మొక్క అయితే ఉత్పత్తి అవుతుంది. కొన్ని మొక్కలు అనేవి జస్ట్ ఆకు అనేది ఆ విధంగా పాడేస్తే ఆకు నుంచే కొత్త మొక్క అయితే ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఈ విధంగా రకరకాల అయితే ఉండడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఏం అడిగాడు అంటే, వేరు నుంచి ఉత్పత్తి అయ్యే మొక్క ఏంటి అని చెప్పి ఆప్షన్స్లో మనకి ఈ అల్లము, చిలగడదుంప ఇలా కొన్ని అయితే ఇచ్చారు. చిలగడదుంప అంటే స్వీట్ పొటాటో. సో ఆప్షన్ బట్టి వేరు నుంచి ఉత్పత్తి అయ్యే మొక్క ఏంటంటే, కొంతమంది జంజర్ అల్లం అంటే అల్లం ఉల్లిపాయ ఇటువంటివి కూడా మనకి వేరు అంటే భూమిలో ఉంటాయి కదా, అవేమో అని చెప్పి ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ వేరు నుంచి ఉత్పత్తి కొత్త మొక్క అయ్యేది ఏంటి అంటే చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఆప్షన్స్లో చిలగడదుంప స్వీట్ పొటాటో ఇచ్చాడు కాబట్టి చిలగడదుంప అయితే ఆన్సర్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు చూసుకున్నట్లయితే కనుక మీకు నెక్స్ట్ అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు ఒకవేళ అడిగితే ఒక బిట్ అనేది ఈజీగా వస్తుంది. మీరు ఈ మ్యాటర్ నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది మీకు 7వ తరగతి పాఠ్య పుస్తకంలో ఇచ్చింది, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చింది. సో మనకి ఇదేదో డీప్గా ఎక్కడో మూల ఐఏఎస్ ఐపీఎస్ మనకి యూపీఎస్సీ నుండి తీసుకొచ్చింది కాదు. జస్ట్ మనం చదివే 7 to 10వ తరగతి పుస్తకాల్లోనే మనకి చాలా బిట్స్ అయితే జనరల్ సైన్స్ నుండి అయితే అడగడం జరుగుతుంది. బట్ మనం వాటిని సరిగ్గా చదవకపోవడం వల్ల అయితే మనకి అవి టఫ్గాను ఎక్కడో భయంకరంగానూ అయితే కనబడుతూ ఉంటాయి. ఒకసారి చెప్తాను చూడండి. సో వేరు నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కలు చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి మరియు బీట్రూట్. అలాగే కొత్త మొక్క రూపాంతరం చెంది కాండం నుంచి, అలాగే కాండం నుంచి ఉత్పత్తి అయ్యేది ఏంటి అంటే బంగాళదుంప. అలాగే మనకి దుంపల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి, ఇవి రూపాంతరం చెందాయి. ఓకే, లుసునాల నుంచి దుంపల నుంచి, ఓకే లుసునాల నుంచి దింపల నుంచి వచ్చేసరికి మనకి ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియాలి. ఓకే, అలాగే మనకి ఆకులోంచి కోరకాల నుంచి ఉత్పత్తి అయ్యేది ఏంటంటే బ్రయోఫిలం బిగ్నోనియా. ఓకే, బ్రయోఫిలం బిగ్నోనియా వచ్చేసరికి ఆకులు అంటే ఒక ఆకు అనేది మీరు భూమి మీద పాడేస్తే ఆటోమేటిక్గా మనకి కొత్త మొక్క అనేది ఉత్పత్తి అయిపోతుంది దాని నుండే. అలాగే కాండపు కణుపుల నుంచి చెరుకు అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో ఉత్పత్తి అవుతాయి పిలక మొక్కలు. ఇవేంటి అంటే పుదీనా, స్ట్రాబెరీ మరియు చామంతి. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడండి. మోడిఫైడ్ రూట్ వచ్చేసరికి స్వీట్ పొటాటో, దాహ్లియా, క్యారెట్, టర్నిప్ మరియు రాడిష్. అలాగే మనకి గ్రో ఫ్రమ్ ఐస్ ఇన్ ద ట్యూబర్ వచ్చేసరికి మనకి పొటాటో. అలాగే న్యూ ప్లాంట్స్ గ్రోన్ ఫ్రమ్ బల్బ్స్ ఆర్ కామ్స్. అలాగే మనకి గ్లాడియోలి అని కూడా అంటారు. ఇవి ఆనియన్, గార్లిక్, ట్యూబ్రోస్, లిల్లీస్ మరియు గ్లాడిలోలి. అలాగే మనకి బట్స్ ఆన్ ద లీఫ్ వచ్చేసరికి బ్రయోఫైలం, స్ప్రౌట్ లీఫ్ ప్లాంట్ లేదా బిగోనియా. అలాగే స్ట్రీమ్ గ్రోస్ రూట్స్ వచ్చేసరికి షుగర్ కేన్, చెరుకు. అలాగే స్ట్రీమ్ క్రాప్స్ అలాంగ్ ద గ్రౌండ్స్ అండ్ స్ట్రైక్ రూట్స్ ఎట్ ద నోట్స్ వచ్చేసరికి మింట్, స్ట్రాబెరీ. అలాగే క్రిసోంతిమమ్, అలాగే మనకి రాస్బెర్రీ. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. డెఫినెట్గా మనకి లక్కీగా వస్తే కనుక ఎలాగ ఒక బిట్ అడిగారు కాబట్టి అప్కమింగ్ షిఫ్ట్లో ఏదో ఒక షిఫ్ట్లో వస్తే లక్కీగా మీకు ఒక ఆన్సర్ అయితే వచ్చినట్టే కదా. ఓకే, నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ రిలేటెడ్గా కూడా ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి మనం కెమిస్ట్రీ రిలేటెడ్గా అయితే చూద్దాం. సో మిగతా టాపిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కొన్ని అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి ఓర్ అలాగే మెటల్ ఫార్ములా. ఓకే, అంటే ధాతువు అనేది ఇస్తాడు, ఫార్ములా అనేది ఇస్తాడు, లోహం అనేది ఇస్తాడు ఈ టేబుల్లో. దీని నుండి ప్రశ్నలు ఎలా అడుగుతాడు అంటే, బాక్సైట్ ధాతువు నుండి ఉత్పత్తి అయ్యే లోహం ఏమిటి అని అడుగుతాడు. మీకు అల్యూమినియం అని చెప్పి ఆన్సర్ చేయాలి. లేదా అల్యూమినియం లోహం అనేది ఏ ధాతువు నుండి ఏర్పడుతుంది అని అడిగితే కనుక బాక్సైట్ అని ఆన్సర్ చేయాలి. లేదా బాక్సైట్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగితే కనుక Al2O3 2H2 అని ఆన్సర్ చేయాలి. ఈ విధంగా ఏ విధంగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకే, బాక్సైట్ యొక్క ఫార్ములా Al2O3 2H2O మనకి అల్యూమినియం. అలాగే కాపర్, ఐరన్, ఫైరాటిస్ CuFeS2 మనకి కాపర్ అనేది అయితే దీని నుండి వస్తుంది.
అలాగే జింక్ బ్లెండ్ వచ్చేసరికి ZnS ఫార్ములా మనకి జింక్ అనేది అయితే మనకి కాపర్ బ్లెండ్ ధాతువు నుండి అయితే మనకి లోహం అయితే ఉత్పత్తి అవుతుంది. అలాగే జింక్ అనేది ఈ జింక్ బ్లెండ్ నుండే కాకుండా జింకైట్ ధాతువు నుండి కూడా జింక్ లోహం అయితే వస్తుంది. ఓకే, జింకైట్ వచ్చేసరికి ZnO, జింక్ బ్లెండ్ వచ్చేసరికి ZnS. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ రెండింటికి మనకి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే మ్యాగ్నెసైట్ నుండి MgCO3, మ్యాగ్నెసైట్ నుండి మనకి మెగ్నీషియం వస్తుంది. అలాగే ఎప్సమ్ లవణం MgSO4 7H2O నుండి కూడా మనకి మెగ్నీషియం అయితే వస్తుంది. అలాగే కార్నలైట్, ఓకే, మ్యాగ్నసైట్ కార్నలైట్ పేర్లు కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, కార్నలైట్ మ్యాగ్నసైట్, ఓకే, KCl MgCl2, ఓకే, అలాగే CH2O, ఓకే, KCl MgCl2 CH2O, దీని నుండి కూడా మనకి మెగ్నీషియం అయితే వస్తుంది. మెగ్నీషియం 3 ధాతువుల నుండి వస్తుంది. ఒకటి కార్నలైట్, 2 మనకి మ్యాగ్నసైట్, మనకి 3 మనకి ఎప్సమ్ లవణం. ఎప్సమ్ లవణం కూడా చాలాసార్లు అడిగారు ఫార్ములా MgSO4 7H2O. అలాగే నెక్స్ట్ హార్న్ సిల్వర్ కూడా ఇంపార్టెంట్. AgCl ఫార్ములా, దీని నుండి మనకి సిల్వర్ లోహం అయితే మనకి వెండి అయితే వస్తుంది. వెండి దేని నుండి వస్తుంది, ఏ ధాతువు నుండి అంటే హార్న్ సిల్వర్ నుండి అయితే వస్తుంది. అలాగే మనకి పైరోయూసైట్, ఓకే, MnO2, ఓకే, మ్యాంగనీస్ అయితే మనకి దీని నుండి వస్తుంది. హెమటైట్ వచ్చేసరికి Fe2O3 మనకి ఐరన్, ఓకే. హెమటైట్ అనేది మనకి ఏ ధాతువు అంటే హెమటైట్ ధాతువు నుండి ఏ లోహం వస్తుందంటే ఐరన్, లేదా ఐరన్ ఏ ధాతువు నుండి వస్తుందంటే హెమటైట్. అలాగే ఐరన్ అనేది హెమటైట్తో పాటుగా మ్యాగ్నసైట్, ఓకే, మ్యాగ్నటైట్ ధాతువు నుండి కూడా మనకి ఐరన్ అయితే వస్తుంది. Fe3O4. కన్ఫ్యూజ్ అవ్వకుండా, రెండు దగ్గరగా ఉన్నాయి. Fe2O3 హెమటైట్, Fe3O4 వచ్చేసరికి మ్యాగ్నటైట్. సో ఈ మ్యాగ్నటైట్ అలాగే హెమటైట్ పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయి. టైట్ హెమటైట్ మ్యాగ్నటైట్ రెండింటి నుండి కూడా ఐరన్ అయితే మనకైతే వస్తుంది. అలాగే రాక్ సాల్ట్ NaCl మనకి సోడియం వస్తుంది. సినబార్ HCS మెర్క్యూరీ పాదరసం అయితే వస్తుంది. అలాగే గెలీనా PbS మనకి సీసం సీసం అయితే వస్తుంది. జిప్సమ్ CaSO4 2H2O మనకి కాల్షియం అయితే వస్తుంది. అలాగే సున్నపురాయి CaCO3 దీని నుండి కూడా కాల్షియం వస్తుంది. కాల్షియం సున్నపురాయి నుండి జిప్సమ్ నుండి అయితే వస్తుంది. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సేమ్ ఇప్పుడు చెప్పినవే జాగ్రత్తగా నోట్ చేసుకుని మనకి ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇవి కూడా రిపీటెడ్గా గతంలో అడిగారు, బట్ ఇప్పుడు అడుగుతారా అంటే మనం చెప్పలేం. ఏదో ఒక బిట్ అనేది ఈజీగా కూడా ఇస్తారు కాబట్టి ఈజీ టు మోడరేట్. అందులో మనకి లక్కీగా బిట్ అనేది వస్తే ఒక మార్క్ అనేది వచ్చినట్టే కదా. లాస్ట్ టైం గ్రూప్ డీలో మాత్రం చాలాసార్లు రిపీటెడ్గా అయితే ఈ బిట్స్ అడిగాడు. ఎకా బోరానికి మరొక పేరు స్కాండియం, ఎకా సిలికాన్కి మరొక పేరు జెర్మేనియం, ఎకా అల్యూమినియానికి మరొక పేరు గాలియం. ఓకే, ఎకా బోరాన్ స్కాండియం, ఎకా సిలికాన్ జెర్మేనియం, ఎకా అల్యూమినియం గాలియం. అలాగే మనకి డాబర్నీర్ త్రికం ఏదైతే ఉందో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈ డాబర్నీర్ త్రికంలో ఉన్న 5 కూడా ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఎలా అడుగుతాడంటే అసలు డాబర్నీర్ డెఫినేషన్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ డాబర్నీర్లో ఉన్న మొట్టమొదటి ఎలిమెంటు అలాగే చిట్ట చివరి ఎలిమెంట్ అంటే మొదటి మరియు మూడో ఎలిమెంట్, ఓకే, మొట్టమొదటి ఎలిమెంట్ మూడో ఎలిమెంట్ రెండింటినీ యొక్క సరాసరి, మొదటి మూడవ ఎలిమెంట్ యొక్క సరాసరి మధ్యలో ఉన్న ఎలిమెంట్ యొక్క దానికి పరమాణు భారానికి సమానం. ఓకే, మొదటి మరియు చివరి యొక్క ఎలిమెంట్ల పరమాణు భారాల సరాసరి యావరేజ్కి సగటుకి లేదా వాటికి మనకి మధ్యలో ఉన్న ఎలిమెంట్ పరమాణు భారం సమానం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొట్టమొదటి ఎలిమెంట్ లిథియం ఉంది కదా, లిథియం యొక్క పరమాణు భారం ఎంత మనకి 7. అలాగే పొటాషియం మనకి మూడో ఎలిమెంట్ యొక్క పరమాణు భారం ఎంత 39. సో ఈ 7, 39 రెండింటిని కలిపి బై 2 చేస్తే అంటే మనకి సరాసరి యావరేజ్ చేస్తే వచ్చింది ఎంత 23. ఈ 23 అనేది ఏంటి, మధ్యలో ఉన్న సోడియం యొక్క పరమాణు భారం. అంటే మొదటి మూడవ ఎలిమెంట్స్ యొక్క పరమాణు భారానికి మనకి సరాసరి చేస్తే మధ్యలో ఉన్న మనకి ఎలిమెంట్ యొక్క పరమాణు భారం అయితే వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో మనకి స్టార్టింగ్ అంటే కాల్షియం 40 ఉంది కదా, 40 + 137 బై 2 చేస్తే 88 అనేది వస్తుంది. ఇది మనకి డెఫినేషన్ అనేది. ఇది ఎలా అడుగుతాడు అంటే ఒక్కొక్కసారి మనకి డాబర్నీర్ త్రికంలో లిథియం సోడియం ఇచ్చి మూడో ఎలిమెంట్ ఏంటి అని అడుగుతారు. సో పొటాషియం అని ఆన్సర్ చేయాలంటే మీకు లిథియం సోడియం పొటాషియం ఈ కాంబినేషన్ గుర్తుండాలి. ఒక్కొక్కసారి మనకి 4 ఇచ్చి అంటే లిథియం సోడియం పొటాషియం అలాగే కాల్షియం స్ట్రానియం అలాగే ఇంకోటి అయోడిన్, ఓకే, లేదా క్లోరిన్ బ్రోమిన్ టెరియం, ఈ విధంగా రాంగ్ కాంబినేషన్స్ 3 ఇచ్చి ఒక కరెక్ట్ కాంబినేషన్ ఇచ్చి క్రింది వాటిలో కరెక్ట్ కాంబినేషన్ ఏంటి గుర్తించమంటాడు. ఓకే, ఇలా రకరకాలుగా అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది అయితే ఈ 5 కూడా బై హార్ట్ చేస్తేనే ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయడానికి మీకైతే ఐడియా అయితే ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి లిథియం సోడియం పరమాణు భారాలు ఇచ్చి పొటాషియం పరమాణు భారం కానీ ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. సో లిథియం సోడియం పొటాషియం, కాల్షియం స్ట్రానియం బేరియం, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, సల్ఫర్ సెలీనియం టెలూరియం, మ్యాంగనీస్ క్రోమియం,
ఐరన్ ఇనుము. ఓకే, సో మీకు చిన్నప్పుడు బైహార్ట్ చేయించి ఉంటారు, మీరు గుర్తుండే ఉంటుంది. లిథియం సోడియం పొటాషియం, కాల్షియం స్ట్రానియం బేరియం, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్, సల్ఫర్ సెలీనియం టెల్యూరియం, మ్యాంగనీస్ క్రోమియం ఐరన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పి ప్రతిదీ కూడా 6th 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో తీసుకున్నవే. అలాగే వెండి వస్తువులు కొన్ని రోజులు గాలిలో ఉంచితే అవి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా. సిల్వర్ ఆర్టికల్ టర్న్స్ బ్లాక్ వెన్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఫర్ ఫ్యూ డేస్. దానికి కారణం ఏంటి అంటే AG2S. ఓకే, AG2S అంటే సిల్వర్ సల్ఫైడ్ వల్ల అయితే ఆ విధంగా నల్లగా మారడం అయితే జరుగుతుంది. అలాగే మనకి లాఫింగ్ గ్యాస్. ఓకే, లాఫింగ్ గ్యాస్ అనేది సైంటిఫిక్ నేమ్ ఏమిటి అని అడుగుతాడు. నైట్రస్ ఆక్సైడ్. ఓకే, లేదా నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి అంటే మనకి లాఫింగ్ గ్యాస్. దీని యొక్క ఫార్ములా N2O. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. అలాగే పొడి సున్నం, ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగాడు. పొడి సున్నానికి మనకి మరొక పేరు ఏంటి అంటే క్విక్ లైమ్, అలాగే బర్న్ట్ లైమ్ అని కూడా అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి కాల్షియం ఆక్సైడ్. సైంటిఫిక్ నేమ్ కాల్షియం ఆక్సైడ్. ఓకే, ఫార్ములా CaO. ఓకే, CaO అంటే కాల్షియం ఆక్సైడ్, పొడి సున్నము లేదా క్విక్ లైమ్ లేదా బర్న్ట్ లైమ్. అలాగే తడి సున్నము, తడి సున్నాన్ని సున్నపు నీరు అంటారు. ఫార్ములా CaOH2. సైంటిఫిక్ నేమ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, దీన్ని స్లేకిల్ లైమ్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు రిపీటెడ్గా ఇవైతే అడగడం జరిగింది. ఒకసారి మీకు పక్కన పెట్టి చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. తడి సున్నము CaOH2 సున్నపు నీరు అని కూడా అంటారు. పొడి సున్నము CaO. ఓకే, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం యొక్క సైంటిఫిక్ నేమ్, పొడి సున్నం యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్షియం ఆక్సైడ్. దీన్ని స్లేకిడ్ లైమ్ అని కూడా అంటారు తడి సున్నాన్ని. అలాగే పొడి సున్నాన్ని క్విక్ లైమ్ లేదా బర్న్ట్ లైమ్ అని కూడా అంటారు. ఓకే, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో గుర్తుపెట్టుకోండి, పక్కన ఇచ్చండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ సోడా అనే తినే సోడా లేదా వంట సోడా అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సోడియం బైకార్బోనేట్. దీని యొక్క ఫార్ములా NaHCO3. అలాగే వాషింగ్ సోడా, వాషింగ్ సోడా అనే సోడా యాస్ అని కానీ బట్టల సోడా అని కానీ కూడా అంటారు. Na2CO3. సోడియం కార్బోనేట్ వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్. ఓకే, వాషింగ్ సోడా, సోడా యాస్, సోడా క్రిస్టల్స్ అని అయితే ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో బట్టల సోడా అని అయితే అంటారు. లేదా నెక్స్ట్ కాస్టిక్ సోడా, కాస్టిక్ సోడా NaOH. ఓకే, కాస్టిక్ సోడాకి సంబంధించి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కాస్టిక్ సోడా అనేది ఎందులో ఉపయోగిస్తారో లేదా ఎందులో ఉపయోగించారో అని చెప్పి అయితే అడిగారు. ఓకే, కాస్టిక్ సోడా వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ సోడియం హైడ్రాక్సైడ్. అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. ఓకే, దీన్ని కాస్టిక్ పొటాష్ అని అంటారు, పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, కాస్టిక్ పొటాష్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. అలాగే బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్షియం హైపోక్లోరైడ్, కాల్షియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ CaOCl2. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ఓకే, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ వచ్చేసరికి POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP అంటారు కదా. CaSO4 ఫార్ములా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 ఇవన్నీ కూడా చాలాసార్లు రిపీటెడ్గా మనకి అడిగిన ప్రశ్నలే లాస్ట్ టైం మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. అలాగే వాటర్ అనేదాన్ని కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి మీరు కలిపినట్లయితే జిప్సమ్ అనేది అయితే వస్తుంది. ఓకే, జిప్సమ్. ఓకే, జిప్సమ్ ఫార్ములా CaSO4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏంటి CaSO4 కదా. అంటే H2 అంటే మనకి ఇక్కడ సగం వాటరే ఉంది, ఇక్కడ మరికొంత వాటర్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 2H2O. అంటే ఇంకాస్త వాటర్ వచ్చింది కదా, అంటే CaSO4 అంటే జిప్సమ్ అయింది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో దీనికి నీటిని కలపడం వల్ల మనకి జిప్సమ్ అనేది వస్తుంది. లేదా జిప్సాన్ని వేడి చేయడం వల్ల ఏమొస్తుంది, జిప్సాన్ని హీట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వస్తుంది. మీకు ఎలాగైనా సరే అడగచ్చు, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా కూడా అడిగాడు. అలాగే కాపర్ సల్ఫేట్. ఓకే, కొన్ని ఫార్ములాస్ చెప్తున్నాను ఎక్కువ రిపీటెడ్గా అడిగినవి. కాపర్ సల్ఫేట్ CuSO4, పొటాషియం సల్ఫేట్ K2SO4, పొటాషియం నైట్రేట్ KNO3, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4. అలాగే తెలుగులో ఒకసారి చెప్తున్నాను. కాపర్ సల్ఫేట్ CuSO4, పొటాషియం సల్ఫేట్ K2SO4, పొటాషియం నైట్రేట్ KNO3, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4. ఇవన్నీ మీరు చదివే ఉంటారు, బట్ రివిజన్ కింద అయితే ఉంటుంది. ఒకసారి ఎక్కువ అడిగిన బిట్స్ అనేవి మీకు మొత్తం రివిజన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఒకసారి మొత్తం అయితే మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. అలాగే డ్రై ఐస్ పొడి మంచు. ఓకే, పొడి మంచు డ్రై ఐస్. ఓకే, ఘనీభవించబడిన కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ C2O ఏదైతే ఉందో దీన్ని డ్రై ఐస్ పొడి మంచు అని అయితే అంటారో. అలాగే మనకి ఈ ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో యాసిడ్స్ అనేవి వీటి యొక్క యూజెస్ అనేవి అంటే ఇవి ఎందులో యూజ్ చేస్తారు అని అయితే కూడా అడుగుతూ ఉంటాడు. ఎలా అడుగుతాడు అంటే మనకి వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుంది అని అడుగుతాడు. వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుంది అంటే ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. లేదా ఎసిటిక్ ఆమ్లం మనకి ఏ పదార్థంలో ఉపయోగిస్తారు, ఎసిటిక్ ఆమ్లం ఎందులో ఉపయోగిస్తారు అంటే మనకి వెనిగర్లో ఉపయోగిస్తారు. ఇలా మనకి అటు సైడ్ నిండా అని అడగచ్చు, ఇటు సైడ్ నిండా అడగచ్చు, ఎలా అడిగినా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెప్తాను చూడండి. ఓలిక్ ఆమ్లం
ఆలివ్ నూనెలో అయితే మనకి ఉపయోగించడం జరుగుతుంది. లేదా నిమ్మ ఆరెంజాలో ఉండే ఆమ్లం ఏంటి అంటే సిట్రిక్ ఆమ్లం. లేదా సిట్రిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది అంటే నిమ్మ ఆరెంజా, ఓకే, లెమన్ ఆరెంజ్లో ఉంటుంది. స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూటరిక్ ఆమ్లం వెన్న, టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు, పామాటిక్ ఆమ్లం పామాయిల్, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటా, ఆక్సార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం యాపిల్స్, యూరిక్ ఆమ్లం మూత్రము, టానిక్ ఆమ్లం తేనీరు. ఓకే, ఒకసారి మరి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. ఎసిటిక్ యాసిడ్ వెనిగర్, సిట్రిక్ యాసిడ్ లెమన్ ఆరెంజ్, బ్యూటరిక్ యాసిడ్ స్టేల్ చీజ్, లాక్టిక్ యాసిడ్ బటర్ మిల్క్ కర్డ్, ఆక్సాలిక్ యాసిడ్ స్పీనట్స్ టమాటా, మాలిక్ యాసిడ్ యాపిల్స్, టానిక్ యాసిడ్ టీ, ఆలిక్ యాసిడ్ ఆలివ్ ఆయిల్, స్టీరిక్ యాసిడ్ ఫ్యాట్స్, టార్టాటిక్ యాసిడ్ గ్రేప్స్ అండ్ టామరైన్, పామాటిక్ యాసిడ్ పామాయిల్, ఆబ్జరిక్ యాసిడ్ ఆమ్లా లేదా ఎంబ్లికా ఫ్రూట్, యూరిక్ యాసిడ్ యూరిన్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంపార్టెంట్ అవన్నీ కూడా మీకు చెప్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రివిజన్ చేసుకోవచ్చు. అలాగే మనకి పదార్థము క్షారము ఏదైతే బేసిస్ ఉంటాయో అవి అక్కడ యూజ్ చేస్తారని చూసినట్లయితే సున్నపు నీరు, ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్. అలాగే సబ్బుల తయారీలో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారో, గాజును శుభ్రపరిచే ద్రవాలు ఏదైతే ఉన్నాయో వాటిలో అమోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారో, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారో, ఓకే, లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్, గ్లాస్ క్లీనర్స్లో అమోనియం హైడ్రాక్సైడ్, సోప్స్లో సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అలాగే మనకి యాసిడ్ బేస్ సాల్ట్స్ అనేవి ఎందులో ప్రిపేర్ చేస్తారు, యూస్ చేస్తారు అంటే ఇవి కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్ పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ యాసిడ్ ఉపయోగిస్తారో, పులిహార తయారీలో సిట్రిక్ యాసిడ్ ఉపయోగిస్తారో, కూల్ డ్రింక్స్లో కార్బానిక్ యాసిడ్, అలాగే రింక్ స్టైన్స్ ఏవైతే ఇంకు మార్కలను తొలగించడానికి ఆక్సాలిక్ యాసిడ్, అలాగే మాన్యూర్స్ బ్యాటరీస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, మెడిసిన్ డైస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్, ఎక్స్ప్లోజివ్స్లో నైట్రిక్ యాసిడ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే బేసిస్ వచ్చేసరికి ఈ క్షారాలు అనేవి రిమూవింగ్ ఆఫ్ గ్రీజ్ మార్క్, ఓకే, గ్రీజ్ మార్కలు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సోప్ కంటైన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ఇందాక చూసాం కదా. అలాగే బ్లీచింగ్ పౌడర్లో ఏముంటుంది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. అలాగే ఫైర్ ఎక్స్టెన్షన్లో మనకి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అలాగే సాల్ట్స్ వచ్చేసరికి ఫుడ్ ప్రిజర్వేటివ్లో కామన్ సాల్ట్ యూజ్ చేస్తారో, వాషింగ్ క్లోత్స్లో వాషింగ్ సోడా, కూల్ డ్రింక్స్లోను కేక్స్లోను మనకి బేకింగ్ సోడాని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే తెలుగులో ఒకసారి చెప్తున్నాను. ఆమ్లాలు పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లం, పులిహార తయారీలో సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం, సిరామలకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం, ఎరువుల తయారీ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం, క్షారాలు గ్రీజ్ మార్కులు తొలగించడానికి అమోనియం హైడ్రాక్సైడ్, సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో మనకి అల్యూమినియం హైడ్రాక్సైడ్. అలాగే లవణాలు ఆహార నిల్వ కోసం సాధారణ ఉప్పును ఉపయోగిస్తారు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారీకి అయితే వంట సోడాని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి అటామిక్ మాస్ కూడా అడుగుతూ ఉంటాడు. పరమాణు ద్రవ్యరాశి అనేది ఒకసారి చూసుకోండి. సో ఎలిమెంట్స్ అనేవి, అలాగే మనకి ఎలిమెంట్ సింబల్, ఓకే, సో మనకి సింబల్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇవి కూడా చూసుకోండి. అంటే కొన్ని అయితే మనకి అల్యూమినియం వేయాలి, ఇటువంటివి బాగానే ఉంటాయి కానీ మనకి సో ఎఫ్ఈ ఐరన్, ఓకే, ఇటువంటివి అయితే కొంతమందికి అయితే ఐడియా ఉండదు కాబట్టి అటువంటి ఐడియా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటివి కూడా చూసుకోండి. ఇటువంటి వాటి బేస్ చేసుకుని కానీ లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అయితే అడుగుతూ ఉంటాడు. సిల్వర్ ఏజ్ ఇటువంటివి అయితే ఐడియా ఉండదు కదా. ఆక్సిజన్ ఇలాంటివి అయితే మోస్ట్లీ ఐడియా ఉంటాయి. పొటాషియం, ఓకే, ఇటువంటివి అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అలాగే మనకి సో అత్యంత చర్యాశీలత కలిగిన ఎలిమెంట్ ఏది అని చెప్పి ఆప్షన్లో ఒక 4 ఇచ్చి అడగడం జరిగింది. రీసెంట్గా 2 రోజులు జరిగిన ఎగ్జామ్లోనే అడిగాడు. కాకపోతే మనం జనరల్గా మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, పొటాషియం మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్, గోల్డ్ అనేది తక్కువ రియాక్టివ్ ఎలిమెంట్, ఇంతవరకు చదివి వదిలేస్తాం. కానీ అక్కడ ఆప్షన్స్లో స్టార్టింగ్ ఎండింగ్కి కాదు మధ్యలో ఒక 4 ఎలిమెంట్స్ అనేవి ఇచ్చి రీసెంట్గా చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ 4 కాకపోవచ్చు, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఈ విధంగా ఒక 4 ఇచ్చి ఇందులో అత్యంత చర్యాశీలక ఎలిమెంట్ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అడిగారు. సో మనకి ఆర్డర్ ప్రకారం చూసుకుంటే కాల్షియం కాబట్టి కాల్షియం అయితే ఆన్సర్ అవుతుంది. ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆర్డర్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పొటాషియం, సోడియం, కాల్షియం పీసీఎస్, అలాగే మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లీడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ మరియు గోల్డ్. సో ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మనకి అడిగే అవకాశం ఉంది. అలాగే మనకి కొన్ని ఫార్ములాస్ అయితే చెప్తాను చూసుకోండి. సోడియం బైకార్బోనేట్ NaHCO3, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాపర్ సల్ఫేట్ CuSO4, సిల్వర్ నైట్రేట్ AgNO3, హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, అమోనియం క్లోరైడ్ NH4Cl, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తున్నాను. సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaHCO3,
సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాపర్ సల్ఫేట్ CuSO4, సిల్వర్ నైట్రేట్ AgNO3, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, అల్యూమినియం క్లోరైడ్ NH4Cl, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7, పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఓకే, ఇందులో చాలా వరకు అందరికీ తెలిసినవే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం లేదా ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ కింద అయితే యూజ్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది. ఓకే, అలాగే మనకి నోబుల్ గ్యాసెస్ ఏవైతే మెటల్స్, నాన్ మెటల్స్, పీరియాడిక్ ఎలిమెంట్లో ఉన్న టేబుల్లో ఉన్న ఆవర్తన పట్టికలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క అటామిక్ రిలేటెడ్గా కానీ మనకి ఎలక్ట్రానిక్ షెల్స్, కర్పరాల రిలేటెడ్గా కానీ కూడా అడుగుతూ ఉంటాడు. ఒకసారి టేబుల్ అయితే గమనించండి. అలాగే కర్పరం సంఖ్య మనకి KLMN అని చెప్పి కర్పరం K అంటే 1, L అంటే 2, M అంటే 3, N అంటే 4 ఉంటాయి కదా, వీటి బేస్ చేసుకుని కూడా మనకైతే అడుగుతూ ఉంటాడు. K కర్పరంలో మ్యాక్సిమం 2, Lలో మ్యాక్సిమం 8, Mలో మ్యాక్సిమం 18, Nలో మ్యాక్సిమం 32 అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా KLMN రిలేటెడ్గా అయితే ఇచ్చాడు. మనకి ఎలక్ట్రాన్ షెల్స్ అనేవి ఒకసారి గమనించండి. ఓకే, సో మ్యాక్సిమం ఇంకా చాలా ఉన్నాయి, చాలా టాపిక్స్ అనేవి అడిగి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా అయితే మనకి డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా మీకు ఏదైనా కెమిస్ట్రీలో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా టాపిక్స్ అనేవి కానీ బయాలజీలో కానీ మనకి సో ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ఇంకా గ్యాదర్ చేసి అయితే మిగతా అయితే మనం డిస్కస్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డెఫినెట్గా మనకి ఈజీ టు మోడరేట్ కూడా బిట్స్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఒకసారి డిస్కస్ చేస్తే లక్కీగా బిట్స్ వస్తే మనకి ఈజీగా మార్క్స్ అనేవి అయితే వస్తాయి కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, తప్పకుండా వీడియోకి అయితే మనకి ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేసేవి మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్టయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనకి ఎక్కువ టైం లేదు, మీకు టైం అనేది వేస్ట్ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గానే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా వరకు చదివే ఉంటారు కాబట్టి రివిజన్ కింద అయితే ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు బాగా ఫాస్ట్ అనిపిస్తే కనుక స్పీడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుని డిక్రీజ్ చేసుకుని అయితే చూడండి. స్పీడ్ కాస్త తగ్గించి చూసినట్లయితే మీకు స్లోగా అయితే ఉంటుంది, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కనుక. ఓకే, సో అలాగే సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఎగ్జామ్స్ అనేవి 3 రోజులు లేవు, ఎగ్జామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అయితే నాకు మెసేజ్ చేయండి, లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో నేను క్వశ్చన్స్ అనేవి కలెక్ట్ చేసి వీడియో చేయడానికి అయితే రివ్యూస్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.